సార్ మీరు బిగ్ బాస్ చూస్తూ ఉంటారా? అప్పుడప్పుడు సమ్టైమ్స్. అంటే బిగ్ బాస్లో మీకు బాగా నచ్చిన సీజన్ ఏంది? స్టార్టింగ్ ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ బాగున్నాయి, ఎందుకంటే మంచి సెలబ్రిటీస్ వచ్చారు. తర్వాత అందరూ ఎప్పుడైతే కామన్ పీపుల్ కూడా రావడం జరుగుతుందో కొంచెం అంత ఎంటర్టైనింగ్గా లేదు. ఎర్లియర్ అయితే సీజన్ 1 and 2 ఇట్ వాస్ ఆసమ్. అంటే ఓవరాల్గా బిగ్ బాస్ వల్ల ఏమైనా యూజ్ ఉందంటారా సొసైటీకి ఇట్లా? సొసైటీకి అయితే జీరో యూజ్ అండి. దానివల్ల యూజ్ ఏముంది, టైంపాస్ అవ్వకపోతే చూసుకోవడం అంతే. మన ఇంట్లో జరిగే తంతు ఉంటుంది ఎప్పుడు కూడా, అదే చూస్తాం అక్కడ. యూజ్ ఏముంది, నథింగ్ యూజ్, నో యూజ్, నో యూజ్. అంటే నాగార్జున కూడా ఫీల్ అవుతుందంటారా ఏం యూజ్ లేదని? అలా ఏం లేదు. మనకి యూజ్ లేకపోవచ్చు, కొంతమందికి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇప్పుడు సీరియల్స్ ఉంటాయి, మనకి ఇంట్రెస్ట్ ఉండదు, బట్ కొంతమందికి అదే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆ విధంగా ద పీపుల్ విల్ ఎంటర్టైన్, నథింగ్ లైక్ ఈ బిగ్ బాస్ అనేది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చూడవచ్చా లేదంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లైక్ చూడవచ్చు? 100% ఇట్స్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఓన్లీ. యూజ్ అయితే నథింగ్. ఇప్పుడు మూవీస్ చూస్తాం, దానివల్ల యూజ్ ఏముంటుంది, యూజ్ ఏముండదు. ఇట్స్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ అంతే, ఎంటర్టైన్మెంట్ పర్పస్. ఓన్లీ. అంటే ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే బిగ్ బాస్ అయితే చూడవచ్చు. చూడొచ్చు.